మనం ఈరోజు హక్కుల యుగంలో ఉన్నాం. దాని అర్థం ఏంటంటే మానవ నాగరికతని మనుషులకి ఉన్న హక్కుల ద్వారానే మనం నిర్వచించుకుంటూ ఉన్నాం. ఒకప్పుడు బాధ్యతల గురించి ఎక్కువ మాట్లాడేవారు. దేవుడి పట్ల నీ బాధ్యత ఏంటి, నీ మతపరంగా నీకున్న బాధ్యతలు ఏమిటి, లేదు సమాజానికి నీకున్న బాధ్యతలు ఏంటి, అలాగే ట్రెడిషన్కి మనం ఎంతకాలము ఇంకొకరి కోసం బతుకుతూ ఉన్నప్పుడు అది బాధ్యతల యుగంగా ఉండిపోయింది. అలాంటిది మనిషి కోసమే బతుకుతాడని, తన కోసం తాను బతుకుతాడని, ఆ బతుకు హుందాగా ఉండాలి, హుందాతనంతో నిండి ఉండాలి అని అనుకోవటం మొదలుపెట్టాక మానవ హక్కుల చుట్టూనే మానవ సమాజాన్ని నిర్మించుకోవాలన్న అవగాహన పెరుగుతూ వచ్చింది. ఇవాళ ఉన్నది నిజంగా హక్కుల యుగంలోనే. ఎందుకంటే మానవాళి చరిత్రలో ఎన్నడూ కూడా ఇంతమంది మనుషులకి ఇన్ని హక్కులు లభ్యమవటం అన్నది ఇంతకుముందు మనం చూడలేదు. ఒకప్పుడు చాలా కాలం క్రితం రూల్ ఆఫ్ లా అన్నది ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో ఆధునిక యుగానికి బహుశా 1700-1700 సంవత్సరాలకు పూర్వం హమ్మురాబి అనే ఒక రాజుగారు తన రాజ్యంలో an eye for an eye, a tooth for a tooth అన్న ఐడియాని ప్రవేశపెట్టాడు. అంటే ఎదుటివాడికి నువ్వు ఏ హాని కలిగిస్తావో ఆ హాని మళ్ళీ నీకు కలిగించినప్పుడే జస్టిస్ ఈజ్ డన్, శిక్ష పడింది అని అనుకోవచ్చు అని. అప్పుడు అది ఈరోజు ఎవరు అంగీకరించరు అటువంటి శిక్షలు ఉండొచ్చు అని. కానీ మొట్టమొదటి ప్రయత్నం ఏమిటి అని అంటే, ఈ పని చేసినప్పుడు దానికి ప్రతిఫలం కానీ దానికి శిక్ష కానీ ఇది ఉంటుంది అని ఒక రూల్ ఆఫ్ లా అంటూ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. బుద్ధుడు బతికి ఉన్న కాలంలో రఫ్లీ 540-550 బిఫోర్ ద కామన్ ఇరా BCEలో సైరస్ ద గ్రేట్ అని ఒక రాజుగారు, ఇవాళ మనం దేన్నైతే ఇరేనియన్ ఎంపైర్ అని, పర్షియన్ ఎంపైర్ అని మాట్లాడుకుంటామో ఆ ప్రాంతాన్ని ఆక్రమించి సైరస్ అనే రాజు తను ఆక్రమించిన ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎటువంటి హక్కులు లభిస్తాయో అని రాసినదంతా కూడా క్యూనిఫామ్లో, అంటే ఆ లిపిలో, ఆ టైప్ ఆఫ్ రైటింగ్ పద్ధతిలో ఒక సిలిండర్ మీద చెక్కించటమో రాయటమో జరిగింది. అది ఇవాళకి కూడా సర్వైవ్ అయ్యిందనమాట. తను ఏ ఏ ప్రాంతాలనైతే ఆక్రమించాడో అక్కడ మనుషులకు హక్కులు ఉంటాయి, వారు వారి మతాన్ని మార్చుకోని అవసరం లేదు అని ఘంటాపథంగా చెప్పాడు సైరస్ ద గ్రేట్. ఇంత గొప్ప భావనని అప్పటి చట్టాన్ని ఆవిష్కరించాడు కాబట్టే ఆయన్ని ద గ్రేట్ అని అంటారు. మనం సైరస్ ద గ్రేట్ తర్వాత విభిన్న మతాలలో రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు చూస్తూ ఉంటాం. కానీ అవి మనుషుల హక్కుల కంటే కూడా దేవుడి పట్ల బాధ్యతలు ఏమిటి అన్నవి చెప్పేవే అప్పటి చట్టాలు. అప్పుడు కొంతమందికి కొన్ని హక్కులు, కొంతమందికి కొన్ని హక్కులు, అక్కడే ఇబ్బంది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొంతమందికే లభించేవి మానవ హక్కులు కావు, కొంతమందికి మాత్రమే లభించేవి ప్రివిలేజెస్. మానవ హక్కులు అన్నవి అందరికీ వర్తించేవి, ఎల్లకాలము నిలబడేవి. అవి సార్వజనీనము, సార్వత్రికము, అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే అవి మానవ హక్కులు అవుతాయి. కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు అవి ప్రివిలేజెస్ అవుతాయి. ఇప్పుడు మనం మానవ చరిత్రలో కొంతమంది రాజులు, కొంతమంది మతాధికారులు వారి పౌరులకు మాత్రమే, లేదు వారి మతస్థులకు మాత్రమే పరిమితం చేస్తూ కొన్ని హక్కుల్ని ప్రకటించారు. అవి ప్రివిలేజెసే. సార్వత్రికము, విశ్వజనీనము, సార్వజనీనము అలా అయినప్పుడే అవి మానవ హక్కులు. మానవ హక్కుల చరిత్ర గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇంగ్లాండ్లోని మ్యాగ్నా కార్టా 1290sలో కింగ్ జాన్ని ఫోర్స్ చేసి ఆయన దగ్గరున్న సామంతులందరూ కలిసి చేయించిన ఒప్పందం అది. అది ఒక వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పుకుంటారు. కానీ నిజానికి అది
పౌరుల యొక్క హక్కుల కంటే కూడా రాజుగారు ఆయన సామంతులు ఎవరైతే ఉన్నారో వారందరూ వారి రిలేషన్స్ని రెగ్యులేట్ చేసుకోవటానికి రాసుకున్న డాక్యుమెంట్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ డేట్ అగైన్ ఇంగ్లాండ్లో బిల్ ఆఫ్ రైట్స్. కానీ ఆ తర్వాత ఫ్రెంచ్ విప్లవం అప్పుడు డిక్లేర్ చేసిన మానవ హక్కుల ఘోషణా పత్రం, యూనివర్సల్ డెక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ అండ్ ద సిటిజన్. ఇది కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఎంత ప్రాబ్లమాటిక్ అంటే ఈ డెక్లరేషన్ వచ్చిన కొద్ది కాలానికి ఇద్దరు మహిళలు కలిసి ఈ డెక్లరేషన్లో డెక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ద సిటిజన్ అన్నారు. వాట్ అబౌట్ ద ఉమెన్ అని అడిగి వారు డెక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ విమెన్ అన్నది ఇష్యూ చేయటం జరిగింది. ఆ తర్వాత వీటిల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది మేరీ వోల్స్టన్క్రాఫ్ట్. ఆ తర్వాత 1800స్లో సోషలిజం యొక్క స్ట్రెంగ్త్ పెరగటం, ఆ స్ట్రెంగ్త్ పెరిగిన కాలంలోనే అప్పుడు ఇంటెలెక్చువల్గా యాక్టివ్గా ఉన్న కార్ల్ మార్క్స్ తన నైతిక ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది ఎలా జరుగుతుంది, ఈ దోపిడీని ఎలా అరికట్టాలి అని తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ఎకనామిక్ థియరీ అయినా థియరీ ఆఫ్ హిస్టరీ అయినా కూడా దానికి అండర్లయింగ్ బేసిస్ ఏదైతే ఉందో దట్ ఈజ్ అబౌట్ హ్యూమన్ రైట్స్. ఆ తర్వాత విప్లవాలలో మానవ హక్కుల గురించి మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. 1864లో యుద్ధాలు ఎక్కువగా జరుగుతూ ఎంతోమంది ప్రాణాలు పోతూ ఉన్న పరిస్థితుల్లో యూరోప్లో దేశాలు కలిసి జెనీవాలో, అంటే స్విట్జర్లాండ్ యొక్క జెనీవాలో ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేసుకుని హ్యుమానిటేరియన్ లా అన్నది, అంటే ఆపదలో ఉన్నవారు అది స్నేహితుల శత్రువుల అన్న విభేదం లేకుండా వారందరినీ ఎలా కాపాడాలి, వారి పట్ల మన బాధ్యతలు ఎలా ఉంటాయి అన్న విషయం చర్చించుకున్నారు. ఆ 1864 కన్వెన్షన్ యొక్క రిజల్ట్నే ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ అనేదైతే మనం చెప్పుకుంటూ ఉంటాము. చాలామందికి తెలుసు, మహాభారతం మహాకావ్యంలో మహాభారత యుద్ధం టైంలో చీకటి పడినాక శత్రువు గుడారం పైనకి దాడి చేయటానికి వీల్లేదు అని ఒక నియమం ఉండేది. తెల్లవారుజాము కాకముందు యుద్ధంలోకి దిగకూడదు అని ఒక నియమం ఉండేది. అట్లాంటి నియమాలు ఫార్ మోర్ సోఫిస్టికేటెడ్గా ఆధునిక కాలానికి సరిపోయేటట్టుగా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఏవైతే హ్యుమానిటేరియన్ లాకి ఆజ్యం పోసాయో దాంట్లో పొందుపరిచారు. బట్ దిస్ వాజ్ ఆల్సో నాట్ ఇనఫ్. మనిషిగా పుట్టిన వారి ఎంటైటిల్మెంట్స్ ఏమిటి, వారికి ఏం హక్కులు ఉంటాయి అన్న విషయం ఫుల్ క్లారిటీతో మనం మాట్లాడుకోవాలి అని అంటే 1900s యొక్క చరిత్రనే చూడాలి. ఎందుకంటే అమెరికా నుండి 4 ఫ్రీడమ్స్ అన్న భావన రావటం, ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్, ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్. ఈ ఫ్రమ్ అన్నది ఒకటైతే టు బీ ఏబుల్ టు అన్నది ఇంకొకటి. అంటే లేమి నుండి విముక్తి పొందటం, ఆకలి నుండి స్వేచ్ఛ రావటం, అలాగే డిసీజ్ నుండి స్వేచ్ఛ ఉండటం, ఫ్రీడమ్ ఫ్రమ్ సంథింగ్ నెగటివ్. అట్లాగే ఫ్రీడమ్ టు బీ ఏబుల్ టు డూ సంథింగ్, ఫ్రీడమ్ టు లివ్ ఎ పీస్ఫుల్ లైఫ్, ఫ్రీడమ్ టు సెట్ అప్ ఎ ఫ్యామిలీ, freedom to educate your children according to your values, freedom to speak your language, the right to life, the right to education. ఇటువంటివన్నీ కూడా పాజిటివ్ ఫ్రీడమ్స్గా మాట్లాడుకుంటాం. ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్, ఫ్రీడమ్ ఫ్రమ్ టార్చర్, ఇటువంటివి నెగటివ్ ఐటమ్స్ నుండి ఫ్రీడమ్, నెగటివ్ ఫ్రీడమ్స్. వీటన్నిటినీ కూడా తాత్వికంగా విశ్లేషించి ప్రపంచ దేశాలన్నిటిలో కూడా గొప్ప గొప్ప మేధావులందరూ కలిసి అన్ని నాగరికతలకు, అన్ని సంస్కృతులకు చెందిన వారందరికీ కూడా వర్తించేటట్టుగా యూనివర్సల్ డెక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అన్నది ఒకటి క్రియేట్ చేశారు.
అమెరికా నుండి ఎలియనోర్ రూజ్వెల్ట్, కెనడా నుండి పీటర్ హంఫ్రీస్, అట్లాగే భారతదేశం నుండి హంసా మెహతా అనే ఒక ఆవిడ గాంధీ గారి ప్రతినిధిగా నాట్ కోర్ కమిటీ బట్ వారి కన్సల్టేటివ్ గ్రూప్లో ఉండటం మనందరికీ తెలుసుకోవాల్సిన విషయం. వీరందరూ కలిసి ఆ రోజు ప్రపంచంలో స్వేచ్ఛగా ఉన్న దేశాల ప్రతినిధులందరూ కలిసి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని ఒకటి ప్రకటించారు. ప్రపంచంలోని అన్ని నాగరికతలకి చెందిన అందరూ కూడా ఆమోదించేటటువంటి విలువలు ఉన్న డాక్యుమెంట్ ఇది. 1948లో ప్యారిస్లో జరిగిన ఒక కన్వెన్షన్లో దీన్ని అఫీషియల్గా యాక్సెప్ట్ చేయటం, అడాప్ట్ చేయటం, ప్రమోట్ చేయటం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 1948, ఇది 2018, ఇప్పటి వరకు ఈ మానవ హక్కులు ఏవైతే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉన్నదో దాంట్లో పొందుపరిచిన మానవ హక్కులు ఆర్ ఎ కామన్ స్టాండర్డ్ ఆఫ్ సివిలైజేషన్ ఫర్ ఆల్ పీపుల్స్ టు ఆస్పైర్ టు. అంటే ఇవాళ లేకపోయినా ఈ దేశాలన్నీ, ఈ సంస్కృతులన్నీ, ఈ ప్రజలందరూ ఈ హక్కుల వైపుకు పయనించాలి అన్నది దాని యొక్క భావన. డిక్లరేషన్ని కస్టమరీ లాగా కన్సిడర్ చేయాలి అని కొన్ని దేశాలు ప్రతిపాదించాయి. అవి తమ డొమెస్టిక్ లెజిస్లేషన్లో ఈ డాక్యుమెంట్ని ఒక గీటురాయిగా వాడుకోవడం కూడా మనకి తెలుస్తూ ఉంది. 1948 డిక్లరేషన్ తర్వాత ఆ డిక్లరేషన్లో పొందుపరచబడిన ఆశయాలను చేరుకోవటానికి, అక్కడికి చేరుకున్నాక సంపాదించుకున్న హక్కులు మళ్ళీ ఎక్కడికి వెళ్లకుండా ఒక మెకానిజం ఉండాలి దాని ప్రొటెక్షన్కి అని ఆలోచించిన ప్రపంచ తత్వవేత్తలు, న్యాయ కోవిదులు వీరందరూ ఏమి ఆలోచన చేశారంటే 2 కన్వెన్షన్స్ కూడా క్రియేట్ చేయాలి. కన్వెన్షన్ అంటే ఏమీ లేదండి, 2 దేశాల మధ్య జరుగుతున్న ఒక ఒప్పందం. ప్రైవేట్ ఇండివిజువల్స్ మధ్య కాంట్రాక్ట్ పేపర్తో ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. అలాంటిది దేశాల మధ్య ఒప్పందాలు జరిగినప్పుడు దాన్ని మనం కన్వెన్షన్గా వ్యవహరిస్తాము. దాన్ని ఒక కాంట్రాక్ట్, 2 దేశాల మధ్య ఉన్న కాంట్రాక్ట్ని ఒక ట్రీటీగా గుర్తిస్తాం. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి ఉద్భవించినవి 2 ట్రీటీస్. ఒకటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, రెండవది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ సోషల్ రైట్స్, ఎకనామిక్ రైట్స్, కల్చరల్ రైట్స్. వీటిల్లో మొదటివి ఇంప్లిమెంట్ చేయటం చాలా సులభం, రెండవవి ఇంప్లిమెంట్ చేయటం చాలా కష్టం. అందరికీ ఆరోగ్యం, అందరికీ తిండి, ఇవి లభించేంత వరకు ప్రయత్నం చేయాలి, కానీ లభించలేదు అని కోర్టుకు వెళ్ళటానికి అవకాశం లేదు అని అర్థం చేసుకోవాలి. ఇవి చూస్తూ ఉన్నప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ, సివిల్ రైట్స్ అవన్నీ కూడా దే ఆర్ జస్టిసబుల్. యూ కెన్ గో టు ఎ కోర్ట్, నా ఈ హక్కులను హరించి వేస్తున్నారని మీరు కంప్లైంట్ రాయొచ్చు. కానీ నాకు ఉద్యోగం రాలేదని మీరు కోర్టుకు వెళ్ళటానికి వీల్లేదు. నా ఆరోగ్యం బాగాలేదు అని కోర్టుకు వెళ్తే వచ్చేదేమీ లేదు. తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.